డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతున్నాం, ఇందాక పురి గారి గురించి మాట్లాడాం, సుకుమార్ గారి గురించి మాట్లాడాం. అవునండి. బట్ మీకు ఇప్పుడు లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మిసాల పిల్ల డైరెక్టర్ అనిల్ గారు ఎలా ఉంటారు సెట్లో? అనిల్ గారికి మీకు ఎలా ఉంటుంది? అనిల్ గారు అండి, ఆయన వెరీ క్విక్ అండి. అంటే ఇమ్మీడియట్లీ ఆయనకి ఏం కావాలో అది చెప్పేస్తారు. నాకు ఇలా కావాలి మాస్టర్, ఇలా చేద్దాం అని అంటే టక్కున. అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారండి. ఆయన ఉంటే మనకి ఒక ధైర్యం ఉంటుంది. ఏం కావాలో తెలిసిన ఇంకా హ్యాపీ ఉంటుంది. సో ఇంకోటి, అండ్ బాస్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఈవెన్ అన్ని విధాలుగా ఆయన సపోర్టివ్గా ఉంటారు. అదే చెప్తున్నా, అనిల్ గారు నాకు లైక్ ఒక బిగ్ బ్రదర్ లాగా అని ఫీల్ అవుతున్నాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నాకు అవకాశం రావడానికి మెయిన్ కారణం అనిల్ గారు అండి. అనిల్ గారు, ఇలా సుష్మిత గారు, సావు గారు, అంటే అందరూ సపోర్ట్ చేయడం నిజంగా సో హ్యాపీ. యాక్చువల్లీ వెరీ గుడ్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎప్పటికీ మర్చిపోలేను. అనిల్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరంతా నువ్వు మా టీం అయిపోయావబ్బా. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు అది చాలా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సూపర్. డైరెక్టర్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన టాలీవుడ్ ఫేట్ మార్చిన డైరెక్టర్ రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారి గురించి అంటే ఆయనతో కలిసే సందర్భం వచ్చిందా? ఎప్పుడైనా కలిసారా? నేను కలిసానండి. తెల్లవారితే గురువారం మన శ్రీసింహ గారు ఉన్నారు కదా, అవును, శ్రీసింహ గారిది చేసినప్పుడు అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు అనమాట ఆయన. అప్పుడు నేను ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అది చూసి కూడా చాలా బాగుందని చెప్పారు. సో నాకు మేబీ ఆయన ఒక లెజెండరీ అండి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైము అందరూ షాక్ అయ్యాం. బాహుబలి 2లో ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ చూసినప్పుడు అసలు వేరే జోన్లోకి వెళ్ళిపోయాం అసలు. అంటే నిజంగా ఆయన లెజెండరీ అంతే. నాకు కె విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం అండి. నాకు శంకరభరణం అంటే చాలా ఇష్టం. అండ్ ఆయన సినిమాలు చాలా, చిరంజీవి గారు చేసిన మన స్వయం కృషి అని, స్వయం కృషి కూడా అసలు అది చూసినప్పుడు కూడా అంటే నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలండి. నాకు అంటే లాస్ట్ అప్పుడు ఆయన చనిపోయే ముందు నేను డిసెంబర్లో నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, ఈవెన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కె విశ్వనాథ్ గారిని కలవాలని నాకు తెలిసిన సర్కిల్ని కూడా అడిగేవాడిని. భయ్యా చెప్పు భయ్యా, కలుస్తాను, నేను ఒక్కసారి వస్తాను, జస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోతాను. బట్ ఆయన అంటే నేను ఎంత బ్లెస్డ్ అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఆయన ఇంకొక 10 daysలో చనిపోతున్నారంటే నేను వెళ్ళి కలిసానండి. వెళ్ళి నా తలపైన అలా చేయి పెట్టి బ్లెస్ చేశారు. అసలు నాకు అది అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను. కె విశ్వనాథ్ గారు అంటే అసలు లెజెండరీ అసలు డైరెక్టర్. అలా నాకు రాజమౌళి గారు చాలా రెస్పెక్ట్ అండి. అసలు రాజమౌళి గారు అంటే ఇండియన్ సినిమాని అస్సలు అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఆయన. అంటే ఈవెన్ నాకు కూడా ఏంటంటే ఒక సినిమా చేస్తే ఎలా నిలబడిపోద్దో, ఒక సాంగ్ చేస్తే అలా నిలబడిపోవాలని నేను ఫీల్ అవుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. త్రివిక్రమ్ గారితో అవకాశం దొరికిందా మీకు ఎప్పుడన్నా? త్రివిక్రమ్ గారితో చేయలేదండి. త్రివిక్రమ్ గారిది కాకుండా మన కె భాస్కర్ గారు, విజయ్ భాస్కర్ గారితో వర్క్ చేశాను అనమాట. వాళ్ళ అబ్బాయిది ఒక సినిమా చేశాను. అప్పుడు త్రివిక్రమ్ గారు వచ్చారు, అప్పుడు కలిశానండి. మేబీ త్వరలో, వెరీ సూన్, దేవుడి దయ. సో అది కూడా జరగాలనుకుంటున్నాను. సో అంటే మెయిన్ ఏంటంటే అండి, డైరెక్టర్ అండి, క్యాప్టెన్షిప్. సో డైరెక్టర్ సృష్టిస్తేనే అన్ని వాళ్ళు స్టార్ట్ చేసే క్యారెక్టర్ అంటే ఒకటండి. ఇప్పుడు మీసాల పిల్ల గురించి డైరెక్టర్కి ఇలాంటి సాంగ్ కావాలి అని అనుకోవడం అనిల్ గారు, దానికి మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ గారు, దాన్ని అంత బాగా రాసిన లిరిక్స్ భాస్కర్ భట్ల గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు, మేము కొరియోగ్రఫీ చేసిన నేను, అంటే ఇంత ఈవెన్ సమీర్ రెడ్డి గారు కెమెరామెన్ గారు, అంటే ఆయన అంత బాగా చూపించకపోతే మనం చేసిన స్టెప్స్ కూడా అంత బాగా రీచ్ అవ్వాలి. సమష్టి కృషి. ఎస్,
అంటే అంతమంది ఈవెన్ మేము ఎంత అనుకున్నా సరే దాన్ని ప్రజెంట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అంటే మేము చేసింది నార్మల్గా నా వీడియోస్ నేను చూసుకునేటప్పుడు నేను ప్రాక్టీస్ చేసిన వీడియోస్ చేసినవి చూస్తే నేను చేసింది 50% అయితే ఆయన చేసింది 100% వెళ్ళిపోయింది. అంటే అదే ఆయన చేతిలో పడిన తర్వాత అది వజ్రంలా తయారైపోయింది. సో అలా అంటే ఒక సాంగ్కే ఇంత కష్టపడితే సినిమా మొత్తం అంటే టీం అందరూ ఎంత కష్టపడకపోతే ఈరోజు ఆ అవుట్పుట్ అంత బాగా వస్తుంది.